మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేపట్టాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్ళడానికి మెకనైజేషన్ ముందుకు తీసుకెళ్తాం. 417 కోట్ల రూపాయలతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పరికరాలని రైతాంగానికి ఉపయోగపడే వాటిని సబ్సిడీలో ఇస్తా ఉంది. ఈ సంవత్సరం 417 కోట్లు ఇస్తా ఉంది. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3,20,000 మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టాం. మెకనైజేషన్ ముందు తీసుకెళ్లాం. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎందుకు మెకనైజేషన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు? కేవలం 360 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయానికి పెద్ద పెట్టేసింది, రైతులకు కొండంత అండగా ఉంది, నడిపించింది ప్రభుత్వం. రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, రైతు ద్రోహి ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 80 పథకాలకి 60% డబ్బులు కంట్రిబ్యూషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు ఎన్నికెళ్ళిపోయినాయి. కారణం ఏంటి? ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వలన 80 పథకాలు సబ్సిడీలు ఇచ్చే పథకాలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం వైఫల్యం వలన రైతులు చిన్న చూపు చూస్తుంది. రైతులు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని 60% నిధులు ఇస్తే 40% కంట్రిబ్యూషన్ ఇవ్వకుండా 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయింది, నిరుపయోగం అయిపోయింది. అంటే రైతులు అంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి. అందుకోసమే మైక్రోన్యూట్రియంట్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చి దిగుబడులు పెంచింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాడు ఇచ్చాము, నేడు ఇస్తున్నాం. కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? మైక్రోన్యూట్రియంట్ ఎందుకు ఆపారు? సబ్సిడీలో పథకాలు ఎందుకు తగ్గించారు? సాయిల్ పరీక్షలు ఎక్కడన్నా చేశారా గత ప్రభుత్వంలో? ఎందుకు చేయలేదు? రైతులు అనేది నిర్లక్ష్యం. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ఇస్తున్నారు. 3 లక్షల మంది పైగా ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేసి రైతుల్ని చక్కగా ఎక్కడ ఏం వాడాలి, ఎలా వాడితే దిగుబడులు పెరుగుతాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అధికారుల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తా ఉన్నారు. అదే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రోత్సహిస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. రైతాంగం కూడా ఎక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ముందుకు పోవాలా. ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతులకు కూడా ఖర్చు తక్కువ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వాడితే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, దిగుబడులు వస్తాయి. ఈ రోజు క్యాన్సర్ లాంటి జబ్బులు, అనేక జబ్బులు నివారించాలంటే పెస్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించి ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ముందుకెళ్ళినట్టయితే రైతులకు కూడా భవిష్యత్తులో దిగుబడులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ నిర్లక్ష్యం చేశారు, భూసార పరీక్షలు ఆపేశారు, న్యూట్రియంట్స్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. నేడు సాయిల్ టెస్టింగ్ మరి 3 లక్షల మంది పైగా చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీని ఈనాడు ప్రోత్సహిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశయం ఒక్కటే, రైతుల సలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం దేశంలోనే నంబర్ 1 సాధించాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆశయం. ఆశయానికి తగ్గట్టుగా రైతాంగం ఆధునిక వ్యవసాయంలో మోడర్న్ ఎక్విప్మెంట్, వ్యవసాయ పరికరాలు కూడా వాడి ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకొని మెకనైజేషన్ లో కూడా మోడర్న్ గా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి. గత ప్రభుత్వం హార్టికల్చర్ పంటలు కూడా ప్రోత్సహించలేదు, హార్టికల్చర్ రైతాంగానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. కాబట్టి నేడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి హార్టికల్చర్ ప్రోత్సాహాలు కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. మంచి దిగుబడులు, ఆదాయం ఇచ్చే హార్టికల్చర్ పంటలు పండిస్తూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని కూడా ఇవ్వాల్సిందిగా నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, కేంద్రం మంచిగా సహకారం అందిస్తున్నారు. డ్రోన్ల సహకారంతో మరి ఎరువులు స్ప్రే చేయడం వలన రైతులకు లాభసాటిగా ఉంది. 80% సబ్సిడీలో డ్రోన్ ని రైతాంగానికి అందిస్తుంది ప్రభుత్వం. అంటే ఒక్కొక్క యూనిట్ కి 8 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది. 10 లక్షల కాస్ట్ ఉన్నటువంటి డ్రోన్లు కొనడానికి ప్రభుత్వం 8 లక్షల రూపాయల సబ్సిడీ అందిస్తా ఉంది. దానిలో కేంద్ర ప్రభుత్వం 50% సహకారం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు వినుకొండలో 50 లక్షల వ్యవసాయ పరికరాలని 50% సబ్సిడీలో ఈ రోజు రైతాంగానికి అందిస్తున్నాం. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు తీసుకుంటున్న హృదయపూర్వక అభినందన. ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఇప్పుడు హార్టికల్చర్ పంటలు బాగా పెంచాలి. ఎన్ఆర్జీ కూడా వాళ్ళకి నిధులు సమకూరుస్తున్నాము. రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. డ్రిప్ ఇరిగేషన్ ఈ రోజు ప్రభుత్వం కాబట్టి 90లో డ్రిప్ మైక్రో ఇరిగేషన్ అందిస్తుంది ప్రభుత్వం. దీన్ని కూడా రైతులు చేసుకోవాల్సిందిగా అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.